నమస్తే, వెల్కమ్ టు రియో న్యూస్. జగన్మోహన్ రెడ్డి హయాంలో ఆయనకు అత్యంత ఆప్తుడిగా పేరు తెచ్చుకున్న వాళ్ళలో ఒకరు సునీల్ కుమార్ గారు. ఈయన ఐపీఎస్ ఆఫీసర్గా ఉండి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పనులన్నిటికీ కూడా కొమ్ము కాసిన విషయం మనకి తెలిసిందే. ఇక ముఖ్యంగా త్రిపురాల కేసులో ఈయన A1గా కూడా పోలీసులు అయితే చేర్చడం జరిగింది. ఇక ఇప్పుడు కూటమి గవర్నమెంట్ కూడా ఆయన పైన ఎంక్వైరీ చేస్తున్న టైంలో మరి ఇప్పటి వరకు కులం కార్డుతో ఆయన తప్పించుకున్న పరిస్థితులు కూడా మనం చూసాము. ఇక ముఖ్యంగా మరి సునీల్ కుమార్ ఈ కేసులో ప్రభావతిని కూడా విచారిస్తున్నారు. మరి సునీల్ కుమార్ దగ్గరికి చేరే అవకాశం ఉందా, అసలు ఆయన భవిష్యత్ ఏంటి, ఇలాంటి విషయాలు తెలుసుకున్నాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, సునీల్ కుమార్ గారు మనం చూసాము త్రిపురాల గారి కేసులో A1గా ఉన్నారు ఆయన. సో మరి A3 దగ్గర నుంచి అందరి A6 దగ్గర నుంచి విచారణ జరుగుతున్నాయి, కానీ A1 దగ్గరికి మాత్రం ఇప్పటి వరకు ఎంక్వైరీ రాలేదు. సో రఘురామకృష్ణరాజు గారు కూడా ఒకసారి ఒకనొక సందర్భంలో ఆయన ఎంక్వైరీ చేయాలని కూడా మాట్లాడిన పరిస్థితి. సో మరి ఏంటి సార్, ఈరోజు ప్రభావతి కూడా విచారణ జరుగుతోంది. ఇప్పటికే 2-3 కూడా విచారించిన నేపథ్యంలో సునీల్ కుమార్ గారి దగ్గరికి ఈ కేసు చేరే అవకాశం ఉందా? మరి అతి త్వరలో ఆయన విచారణ జరగబోతుందంటారా? సో ఆయన భవిష్యత్ ఏంటి అంటే ఏం చెప్తారు? ఇప్పుడు రఘురామకృష్ణరాజు కేసు చాలా సీరియస్ కేసు. అది మామూలు ఏదో ఆషామాషి కేసు కాదు. ఆ కేసు మీద FIR బుక్ చేయంగానే పివి సునీల్ కుమార్ ఒక ట్వీట్ పెట్టారు. అది సుప్రీంకోర్టు కొట్టేసిన కేసుని వీళ్ళు ఎట్టా FIR పెడతారని చెప్పి ఒక కొత్త వివాదాన్ని రేకెత్తించాడు. సుప్రీంకోర్టు ఎప్పుడు కొట్టేసింది ఎవరికి తెలియదు. అది అసలు కొట్టేస్తే కదా. అది సుప్రీంకోర్టు కొట్టేసిన కేసు మీద FIR ఎట్ట పెడతారని అడగటంతో కొంచెం సునీల్ కుమార్ మీద కొంచెం మరీ ఎక్కువ దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉన్నది అని ఆంధ్రప్రదేశ్ పోలీసులకు అర్థమైంది. అంటే ఈయన ఏదో ఒక విధంగా చేస్తాడు, ఏదో ఒక విధంగా తప్పించుకుంటాడు, పక్కడబందీగా మనం అన్ని సాక్ష్యాధారాలు సేకరించాల్సిన అవసరం ఉంది అని మరి అనుకున్నట్టున్నారు. అందుకనే ఇప్పటి వరకు అంటే రఘురామకృష్ణరాజు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు, ఆయన ఇంకా సస్పెండ్ చేయరేంటి, ఆయన అరెస్ట్ చేయరేంటి. ఇప్పటివరకు ఏంటంటే గవర్నమెంట్ ఆయనకి పోస్టింగ్ మాత్రమే ఇవ్వలేదు, సస్పెండ్ చేయలేదు కదా. సస్పెండ్ చేస్తే కదా కేసు ముందరికి వెళ్ళేది అనేది రఘురామకృష్ణరాజు వాదన. పివి సునీల్ కుమార్ ఏంటి అంటే ఇప్పుడు ఆయనకి చక్కగా మంచి అవకాశం దొరికింది. ఉద్యోగం చేయాల్సిన అవసరం లేదు. అంటే పోస్టింగ్ ఇవ్వలేదు కదా, ప్రభుత్వం పోస్టింగ్ ఇవ్వాల. హాయిగా ఇంట్లో AC రూమ్ వేసుకొని కూర్చొని ఉన్నాడు, AC వేసుకొని రూమ్లో కూర్చొని ఉన్నాడు. మిగిలిన యాక్టివిటీలు చాలా చేస్తూ ఉన్నాడు. చాలా మామూలు యాక్టివిటీలు కాదు, పెద్ద పెద్ద యాక్టివిటీస్ ఆయన చేస్తూ ఉన్నాడు. ఆయనకి ఒక సేన ఒకటి ఉన్నది, ఆయనకి యూత్ వింగ్ ఒకటి ఉన్నది, చాలా బలమైన యూత్ వింగ్. వాళ్ళు ఎక్కడికైనా కానీ వాళ్ళ సైన్యం అనమాట. పివి సునీల్ కుమార్ సైన్యం అది. వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు హడావిడి చేస్తారు. వాళ్ళు పివి సునీల్ కుమార్ ఏం చెబితే అది చేసే సైన్యం ఒకటి ఉంది, ప్రైవేట్ ఆర్మీ లాగా. మనం అప్పుడు అంతకు ముందర విజయవాడ వరదలప్పుడు మనం చూసాం. విజయవాడ వరదలప్పుడు మాకు పడవలు పంపించలేదు, మాకు అన్ని శవాలు మొత్తం చుట్టూ శవాలు ఉన్నాయి, మాకు సహాయం అందట్లేదు, అంత ఫుడ్ అంతా వేస్ట్ చేస్తున్నారు కానీ తిందామంటే మాకు పెట్టట్లేదు, మాకు వారం రోజులైంది మాకు నీళ్లు తగ్గకపోతే ప్రభుత్వం ఏమీ చర్యలు తీసుకోవట్లేదు అని ఇట్లా రకరకాల వీడియోలు స్ప్రెడ్ అయినాయి, మీరు గమనించే ఉంటారు. ఆ వీడియోలన్నీ చేసింది ఈ పివి సునీల్ కుమార్ బ్యాచ్ అనమాట. అటువంటి వీడియోలు, డేంజరస్ వీడియోలు తయారు చేసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాళ్ళు రకరకాల ప్రచారాలు చేస్తూ ఉన్నారు. సహాయం, వరద బాధితులకి సహాయం అందకుండా చేయటంలో కూడా వీళ్ళ పాత్ర ఉంది. అంటే వాళ్ళకి సహాయం అందకపోతే వాళ్ళు హాహాకారాలు చేస్తే వాటి నుంచి వీడియోలు చేసుకోవచ్చు అనుకున్నారు వాళ్ళు. ఆ టైపులో చేసుకుంటూ కూర్చున్నారు. అసలు ఇంత ప్రైవేట్ ఆర్మీని పివి సునీల్ కుమార్ ఎందుకు మెయింటైన్ చేస్తున్నాడు అంటే ఆయనకి మొదటి నుంచి కూడా పొలిటికల్ ఇంట్రెస్ట్ చాలా ఎక్కువ ఉంది. మొదటి నుంచి అంటే ఏదో ఆయన పుట్టినప్పటి నుంచో IPS అయినప్పటి నుంచో కాదు. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డిని చూసిన తర్వాత ఈ జగన్మోహన్ రెడ్డి లాంటి వాడే సీఎం అవ్వంగా లేనిది నేను ఎంపీ కాకూడదా, ఎంపీనో ఎమ్మెల్యేనో మంత్రో ముఖ్యమంత్రో ఏదైనా కానీ జగన్మోహన్ రెడ్డి కాలేదు నేను కాలేనా అని ఒక పివి సునీల్ కుమార్ మనసులో ఒకటి పడిపోయింది, బాగా బలంగా పడిపోయింది. ఆ విషయం మరి జగన్తో కూడా మాట్లాడినట్టున్నాడు. మాట్లాడి బాపట్ల పార్లమెంటు టికెట్ అడిగాడు. నాకు ఎంపీ టికెట్ ఇవ్వు, నేను పోటీ చేస్తాను, నువ్వేం డబ్బులు ఇవ్వక్కర్లేదు, నేనే డబ్బులు, నా దగ్గర వస్తున్నాయి డబ్బులు, నేను పెట్టుకుంటాను అని చెబితే ఇస్తా
ఈ పని చేయి, ఆ పని చేయి, ఈ పని చేయని ఈయనతోటి అన్ని పనులు చేయించుకున్నాడు. తర్వాత తీరా చూస్తే ఆఖరి నిమిషంలో పివి సునీల్ కుమార్కి టికెట్ ఇవ్వాలి. అప్పటి నుంచి పాపం చాలా బాధపడుతూ ఉన్నాడు పివి సునీల్ కుమార్, చాలా చాలా బాధపడుతూ ఉన్నాడు. పివి సునీల్ కుమార్కి క్లోజ్ ఫ్రెండ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అని ఉన్నాడు. ఆయన తెలంగాణలో ఉంటాడు. ఆయన చాలా కాలం గవర్నమెంట్ తోటి చాలా సఖ్యతగా ఉండేవాడు. ఆ తర్వాత ప్రభుత్వంతో విభేదించి ఆయన బయటికి వచ్చి ఆయన ఒక రాజకీయ పార్టీ పెట్టాడు. ఆ రాజకీయ పార్టీ పెట్టి పోటీ చేశాడు. కొంత వర్కౌట్ కాలే. మళ్ళీ తర్వాత తను అప్పటి వరకు తిట్టిన కేసీఆర్ తోటి కలిసిపోయి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాడు. ఆయన పివి సునీల్ కుమార్ మీద కేసు పెట్టినప్పుడు కూడా ఆయన రియాక్ట్ అయ్యాడు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆయన సొంత పార్టీ పెట్టుకొని అంత రకరకాల ఎక్సర్సైజులు చేశాడు. పాపం ఎక్కడ సక్సెస్ కాలే. ఆయన సొంతగా పోటీ చేసినా కానీ గెలవలేకపోయాడు. చాలా మంది గెలుస్తారు అనుకున్నారు. సిరిపూర్ కాగజ్ నగర్లో పోటీ చేశాడు అనమాట. ఆయన గెలుస్తాడు, చాలా ప్రముఖ ఐపీఎస్ అధికారి కదా. ఇందాక నేను పివి సునీల్ కుమార్కి ప్రైవేట్ ఆర్మీ అని చెప్పా కదా, అట్లాగే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కి కూడా ఒక ప్రైవేట్ సైన్యం ఉంది. ఆయన కూడా చాలా ఎఫెక్టివ్గా ఏదైనా చేయాలంటే చాలా కాలం చాలా మందిని పెంచి పోషించాడు అనమాట. కానీ మరి ప్రజలు ఓట్లేలే. ఆ తర్వాత ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో చేరి బీఆర్ఎస్లో ఒక ప్రముఖ నాయకుడిగా ఆయన ఉన్నాడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. మరి ఆయన క్లోజ్ ఫ్రెండ్ కాబట్టి సునీల్ కుమార్కి కూడా ఏదో ఎంపీ అవుదామనో ఎమ్మెల్యే అవుదామనో ఏదో సంథింగ్ కోరిక ఉంది, పొలిటికల్ అంబిషన్ అయితే ఉంది. అందుకనే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లాగా ఒక ప్రైవేట్ సైన్యాన్ని మెయింటైన్ చేస్తూ ఉన్నాడు. వీళ్ళిద్దరికీ చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఈ ప్రైవేట్ ఆర్మీ తోటి రకరకాల పనులు చేస్తారు. మొన్న మనం చూసాం కదా ఉండి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో ఒక ఇన్సిడెంట్ వస్తే వీళ్ళు వెంటనే ఆర్ఎస్ మన పివి సునీల్ కుమార్ ఫోటోతోటి ఆ బ్యానర్లు వేసుకొని ఆ స్టిక్కర్లు అతికించుకొని కార్లలో వెళ్ళి హడావిడి చేశారు. అంటే అక్కడ ఒక డిస్ప్యూట్ రైజ్ చేయడానికి చాలా రకరకాల ప్రయత్నాలు చేశారు. వీళ్ళ ప్రధాన టార్గెట్ రఘురామకృష్ణరాజు. రఘురామకృష్ణరాజు పొలిటికల్ గా మళ్ళీ ఇంకా స్టెబిలైజ్ కాకూడదు. ఒకసారి అంతకుముందు ఎంపీగా గెలిచాడు వైసీపీలో, తర్వాత తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా గెలిచాడు. తర్వాత గెలిచిన తర్వాత డిప్యూటీ స్పీకర్ అయ్యాడు. ఆయన మరి అంచెలంచెలుగా ఎదుగుతూనే ఉన్నాడు కాబట్టి ఈయన ఎట్లయినా అడ్డుకోవాలి అని చెప్పి ఈ పివి సునీల్ కుమార్ తన ప్రైవేట్ సైన్యాన్ని ఉండి నియోజకవర్గంలో బాగా బలంగా పనులు చేస్తూ ఉన్నారు అక్కడ. అందుకనే మీరు ఎక్కడైనా చూడండి, రాష్ట్రంలో ఎక్కడా కూడా దళిత కమ్యూనిటీ పెద్ద అగ్రెసివ్గా ఉండదు. ఎందుకు అంటే వాళ్ళకి కావాల్సిన పథకాలు జగన్మోహన్ రెడ్డి టైంలో ఒక్క పథకం కూడా రాలే. చంద్రబాబు నాయుడు రాగానే దళితులకు ఇవ్వాల్సినవన్నీ ఇచ్చుకుంటూ పోతూ ఉన్నాడు. వాళ్ళ మీద వివక్ష లేదు, వాళ్ళకి అణిచివేత లేదు. జగన్మోహన్ రెడ్డి అయితే తన స్వార్థం కోసం రకరకాల పనులు చేశాడు. అప్పుడు దళితుల్లో అన్రెస్ట్ ఉండేది. ఇప్పుడు దళితుల్లో ఎక్కడ అన్రెస్ట్ లేదు. పథకాలు కావాలంటున్నారు, వాళ్ళ పథకాలు వాళ్ళకి ఇచ్చేస్తూ ఉన్నారు. ఒక్క ఉండి కాన్స్టిట్యున్సీలోనే మీకు ఈ అగ్రవర్ణాలకి దళితులకి కాన్ఫ్లిక్ట్ ఇప్పటికే నాకు తెలిసే ఒక 10 సార్లు వచ్చింది. ఒకటి వెళ్ళి ఆంజనేయ స్వామి గుడి ఎదురుగా ద్వారానికి అడ్డంగా ఒక బ్యానర్ కడతాడు, అంబేద్కర్ బొమ్మ పెట్టి బ్యానర్ కడతాడు. ఆ బ్యానర్ గుళ్ళోకి వెళ్ళాలంటే అది తలకి తగులుతుంది కాబట్టి ఎవరైనా తీయంగానే అంబేద్కర్కి అవమానం అని గొడవ చేశారు. ఇటువంటి సంఘటనలు తరచూ ఉండి నియోజకవర్గంలో జరుగుతూ ఉన్నాయి. దీని వెనక కారణం ఎవరు అంటే ఇంకా వేరే దానికి ఏదో పెద్ద సిఐడి వచ్చి ప్రోబ్ చేయక్కర్లేదు, ఏదో ఒక సిద్ధాంత పత్రం ఏమీ రాయక్కర్లేదు. ప్రతి ఒక్కళ్ళకి తెలుసు పివి సునీల్ కుమార్ బ్యాచ్ అక్కడ వెళ్ళి కూడా చేస్తున్నది అని. ఇదంతా ఎందుకు చేస్తున్నారు అంటే రఘురామకృష్ణరాజుని రకరకాలుగా బెదిరించారు, లాకప్లో పడేసి చంపడానికి ప్రయత్నం చేశారు. రకరకాల పనులు జరిగినా కానీ ఆయన నిలదొక్కుని ఇప్పుడు డిప్యూటీ స్పీకర్గా ఆయన బాధ్యతలు నిర్వర్తిస్తూ ఉన్నాడు. అందుకని ఆయన బదనాం చేయడానికి రకరకాల ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. ఇక్కడ పివి సునీల్ కుమార్కి ఒక ఆస్పిరేషన్ ఉంది, ఎంపీ కావాలి అన్న కోరిక బలంగా ఉన్నది. ఎంపీ కావాలి. మరి ఇంకా వీఆర్ఎస్ తీసుకోలేదు కదా అని మీరు అడగచ్చు. తీసుకుంటాడు, అన్ని టైం వచ్చినప్పుడు తీసుకుంటాడు, లేదు ఈ లోపల రిటైర్ అవుతాడేమో నాకు తెలియదు. కానీ ఏదైనా కానీ అతనికి పొలిటికల్ అంబిషన్ అయితే చాలా ఉన్నది. ప్రస్తుతం అయితే ఇంకా ఆయనకి పోస్టింగ్ ఇచ్చే అవకాశం లేదు. రఘురామకృష్ణరాజు ఇప్పుడు 2-3 రోజుల నుంచి బలంగా డిమాండ్ చేస్తున్నాడు కాబట్టి సస్పెండ్ చేసినా చేయొచ్చు. మీరన్నట్టు ఈ ప్రభావతి దగ్గర నుంచి ఆ విజయపాల్ దగ్గర నుంచి అందరూ కూడా వెళ్ళి వాళ్ళకి సంబంధించిన సమాచారం వాళ్ళకి చెప్పారు. పోలీసుల దగ్గర అంతా వీళ్ళ సమాచారం ఉన్నది. దాంతో ఈ కేసులో ఏదన్నా
బలంగా ఇరుక్కుంటానన్న భయం కూడా ఒకటి ఉన్నది. ఈ లోపల ఈ పరిస్థితులన్నీ తప్పించుకోవటానికి వీలుగా మనమే ఒక రాజకీయ పార్టీని పెడితే ఎలా ఉంటుంది అని ఇప్పుడు పివి సునీల్ కుమార్ ఆలోచిస్తున్నాడు. ఆలోచన దాదాపుగా ఒక కొలిక్కి వచ్చింది. ఆయన త్వరలో ఒక రాజకీయ పార్టీ పెట్టి రంగంలో దిగుతాడు. ఆయన రాజకీయ పార్టీ పెట్టకుండా ఉండాలి అని జగన్మోహన్ రెడ్డి చాలా రాయబారులను పంపించాడు. వద్దన్నా, మీరంటే మా గౌరవం అన్నా, పోయిన ఎలక్షన్లో ఏదో తప్పు జరిగిపోయిందన్నా, మీకు టికెట్ ఇస్తానన్నమాట వాస్తవమే, చివరి నిమిషంలో ఇవ్వలేకపోయానన్నా, మనం కలిసి ప్రయాణం చేద్దామన్నా, అదన్నా ఇదన్నా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి కూడా రాయబారాలు పంపించినట్టుగా పొలిటికల్ సర్కిల్స్లో అయితే బాగా డిస్కషన్ నడుస్తూ ఉన్నది. మరి పివి సునీల్ కుమారు నాకు తెలిసి అయితే మెత్తపడలేదు. ఆయన అయితే త్వరలో రాజకీయ పార్టీని ఆయన డిక్లేర్ చేయబోతున్నాడు అనేది నా దగ్గర ఉన్న సమాచారం. వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.